తెలిసిన వాళ్ళు ఏదన్నా ₹1,00,000 అప్పడిగితే అబ్బాయి మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటారు. కానీ ఇప్పుడు జనరల్గా సొసైటీలో జరిగేది ఇదే కదా, అబ్బాయి మా దగ్గరలో మేమే అప్పుల్లో ఉన్నాం అంటారు. అదే సైబర్ నేరగాళ్ళు, సైబర్ క్రిమినల్స్ ట్రాక్ చేసే వాళ్ళని పట్టుకుంటే మాత్రం మట్టసంగా బుక్ అయిపోతారు. ఇది చాలా విషాదకరం, బాధాకరం కూడా. 1 కాదు 2 కాదు, దాదాపుగా సింపుల్గా వాళ్ళు ఇద్దరిని టార్గెట్ చేసి 2.5 కోట్లు స్వాహా చేశారు సైబర్ క్రిమినల్స్. ఒకప్పుడు డబ్బు కోసం దోపిడీలు, చంపడాలు, మరి పడవడాలు అనేక రకాలు ఉండేది. ఇప్పుడు అంత ఒక వైలెన్స్ ఉండే, ప్రాణాలు పోవటం కూడా ఉండే. బందిపోట్లు అడవుల్లో ఉంటూ వాళ్ళ తర్వాత ఊళ్ళ మీద పడి దోచుకోవటం. కానీ టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత విరుగుట కొరకే అన్న చందంగా తయారు. ఎందుకు ఇంత టెక్నాలజీ అవసరం అనిపిస్తుంది ఒక్కోసారి. ఏ మెడికల్ సైడ్ ఉంటే సరిపోదా? కానీ ప్రతిదానికి అసలు మనిషి కదలకుండా మెదలకుండా హాయిగా ఎక్కడో కూర్చొని అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా టెక్నాలజీ రావటం ఎందుకది? సో ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఉండదు, ఏమి కనపడదు, పెద్దగా ఖర్చు పెట్టే పని లేదు, లేదంటే ఏమి ప్రాణాలు తీసే పని లేదు. వాళ్ళు చిక్కరు. కాకపోతే గ్రీడ్, దురాశ, మనలో ఉండే దురాశ వాళ్ళకు పెట్టుబడి. సో ఇప్పుడు 2 సంఘటనలు జరిగినాయి. ఇందులో ఒక ఆయన సైంటిస్టు, ఇంకొక ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్. వీళ్ళిద్దరూ ఇంచుమించుగా నష్టపోయిన డబ్బు 1,20,00,000 సైబర్ నేరగాళ్ళకి. ముందు సైంటిస్ట్ గురించి మాట్లాడుకుంటే అది చాలా ఇదనిపిస్తుంది, ఆ మోసపోయిన విధానం. ముందు ఎట్లో వీళ్ళు వాళ్ళదైన మెకానిజం, టూల్స్తో సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు? కాంటాక్ట్ నెంబర్లు సంపాదించడం, మరి ఎక్కడ రిచ్ అయిన వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తారు బాగా. రిటైర్డ్ పెద్ద పోస్టుల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళని, బిజినెస్ పీపుల్ని ఎక్కువగా. సో అట్లా ఈయన్ని ట్రాక్ చేశారు మంచిగా చేసి ఆయనకు ఒక మెసేజ్ పంపారు, మీరు ఇట్లా చిన్న వ్యాపారం చేస్తే మీకు లాభాలు బాగా వస్తాయని చెప్పి. ఈయన అట్రాక్ట్ అయ్యిండు. అదే వాళ్ళకు వరం. ఎవరో ఈ సైంటిస్ట్ గురించి చెప్తున్నాను నేను ఫస్ట్. వాళ్ళు ఎట్లా ట్రాక్ చేశారు అనేది, ఈయన ఎట్లా మోసపోయిండు అనేది. ఎవరన్నా అడిగితే వీళ్ళ బంధువుల్లో, ఫ్రెండ్లో ₹1,00,000 నేను అప్పించుంటాడా? ఈయన అని ఉంటాడు. కానీ ఈయన ₹1,22,00,000 పోగొట్టుకున్నాడు ఈ సైంటిస్ట్. ఆయనతో ఒక యాప్ ఒకటి ఓపెన్ చేశారు. ఇవాళ రేపు యాప్లో ఏంటంటే, మనకి కొన్ని యాప్లలో ఈ వాటిలలో మనం ట్రేడింగ్ చేసే యాప్లు ఉంటాయి, లేదంటే వర్చువల్ మనీ, పేపర్ కరెన్సీ అంటారు. అక్కడ నంబర్ కనపడుతుంది. ఏది 1, 2 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు ఎంతైనా కనపడుతుంది. అయితే దాన్ని మనం మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి రాదు, లేదంటే మనం వెళ్ళి డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవడానికి రాదు. నంబర్ మాత్రమే కనపడుతుంది. అది ఆన్లైన్లో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం పేపర్ కరెన్సీ అట్లా చేసే సైట్లు కొన్ని ఉంటాయి, కొన్ని యాప్లు కూడా ఉన్నాయి అట్లనే. అది మనం అవగాహన లేక వీళ్ళు అదే వరం, అదే పెట్టుబడి అన్నమాట. సో ముందు ఆ యాప్ ఓపెన్ చేయించారు. యాప్ ద్వారా వాళ్ళు కొద్దిగా పెట్టుబడి పెట్టించి లాభం ఒక 50,000 చూపించారు కొద్దిగా పెట్టుబడితో. ఏది? స్టాక్ మార్కెట్లో. మళ్ళీ స్టాక్ మార్కెట్లో మేమే చెప్తాం, అన్ని సలహాలు మేమే ఇస్తాం, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏంటి అంతా కూడా అని చెప్పి ఆ సైంటిస్ట్కి చెప్పారు. ఆయన తక్కువ డబ్బులకి 50,000 వచ్చేసరికి ఆయనకి అసలు ఇక అసలు ఇది ఏదో బాగుంది, కష్టపడకుండా హాయిగా మనకి ఎంత ఈజీగా మనీ వస్తుంటే ఇంకా ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు అని ఆశ పుట్టింది. దురాశ, డబ్బు మీద ఉండే దురాశే సైబర్ నేరగాళ్ళకి పెద్ద ఆయుధం. మనం అక్కడే చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియా మొత్తం మీద నంబర్ 1, నంబర్ 2 ప్లేసుల్లో ఉన్నాయి. అందులో ఎక్కువగా మోసపోవడం కూడా సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ ఫస్ట్. మరి ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. సో మొత్తం మీద ఈ సైంటిస్ట్ని పాపం ట్రాక్ చేసి 50,000 ఆశ చూపించారు. అబ్బా ఇంకా ఇదే ఉందని చెప్పి ఆయన మొత్తం 16 ట్రాన్సాక్షన్లలో ఆయన్ని మౌల్డ్ చేసేసారు. ఇక ఆయన ప్రతిసారి ఈయన పంపించే డబ్బేమో వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోద్ది. ఆ డబ్బు ఇది ఒరిజినల్,
మనం పంపించేది ఏది ఆ సైబర్ క్రిమినల్స్కి, వాళ్ళు చూపించేది ఏమి మనం పంపించి కానీ ఇదిగో నువ్వు ఇంత 50 లక్షలు పంపించావు కదా, ఇదిగో ₹1 అయింది, ఇంత లాభం వచ్చింది. ఇక్కడ మనం ఉబ్బి తబ్బబ్బ అయిపోతుంటాం, అబ్బా 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 అని. అక్కడ వాళ్ళు ఇదిగో ఇంకొక 50 లక్షలు పంపి 1.5 అయింది, టార్గెట్ ఒక 5 కోట్లు అయ్యాక విత్డ్రా చేసుకుంది కానీ ఇట్లా మౌల్డ్ చేస్తుంటారు. మనం పంపించే ఈ మన ఒరిజినల్ మనీ ఎంత ఉంటే అంత వాళ్ళు డిఫరెంట్ ఖాతాలకి చేసుకున్నారు. మొత్తం ఈ సైంటిస్ట్ నుంచి కూడా అట్లా 1,22,00,000 మింగారు. ఇతనికి ఒక 3.5 కోట్లు చూపించారు ఆ నంబర్ యాప్లో, నీకు లాభాలు వచ్చినాయి, నువ్వు పెట్టుబడి పెట్టింది మొత్తం అంతా అని చెప్పి. ఎందుకు వస్తే పెట్టుబడి? స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీగా ఉందా? మరి ఆయన సైంటిస్ట్ కానీ మార్కెట్ గురించి తెలియదు. మార్కెట్ అంటే ఏంటి? స్టడీ చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తే వెంటనే ఎందుకు డబ్బులు వస్తాయి? అది ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ స్టాకుల మీద పెట్టుబడి పెట్టడం దీర్ఘకాల షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా కథ ఉంటుంది. లాభ నష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఇట్లా అనేకం ఉంటాయి. ఉంటుంది మార్కెట్లో నిండా సంపద ఉంటుంది. సంపద ఏం ఒట్టికి రాదు, డబ్బులు ఏం ఒట్టికి రావు కదా. మన లలిత జ్యువెలరీ ఆయన చెప్పినట్టుగా. సో మొత్తం మీద 1,22,00,000 ఈయన అయిన తర్వాత ఈయన డబ్బులు మొత్తం పోయాక అక్కడ 3.5 కోట్లు వాళ్ళు చూపిస్తారు. నేను అది విత్డ్రా చేయించుకుంటా, నాకు ఇవ్వండి అది ఇది అంటే, కాదు ఇంకా ప్రాఫిట్స్ అది అంటే ఇంక లేదు నాకు, నేను విత్డ్రా అంటే ఇంకా ఇంకో ₹1,00,00,000 అవుతాయి, నువ్వు ₹1,00,00,000 పంపిస్తే ఈ 3.5 ప్లస్ ఈ 4.5 విత్డ్రా చేసుకుంది కానీ అనేసరికి అప్పుడు కానీ ఈయనకి జ్ఞానోదయం అయింది, మోసపోయాను అని చెప్పి. తర్వాత సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. మరి అది వచ్చేనా ఏడొస్తుంది? అలాగే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, అతన్ని ఒక మెసేజ్ పంపారు, పంపి మీరు చిన్న పెట్టుబడులు పెడితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ట్రాపింగ్ అనమాట. అంటే చదువుకున్న వాళ్ళని చదువుకున్న విధంగా, బిజినెస్ చేసే వాళ్ళని బిజినెస్ విధంగా ఇవి ఉంటాయి కదా, మనకు కొన్ని ఇవి ఉంటాయి కదా, దాని ప్రకారం చేస్తుంటారు వాళ్ళు. ఇతన్ని ఎట్లా చేశారు? ఈ ప్రైవేట్ ఎంప్లాయీని ముందు ఒక 10,000 పెట్టుబడి పెట్టండి అని చెప్పి పెట్టగానే 5,000 ప్రాఫిట్ చూపించారు సాయంత్రానికి. ఒరే అమ్మ, కష్టపడకుండా రిస్క్ లేకుండా 10,000 పెడితే 5,000 ప్రాఫిట్ వస్తుందని చెప్పి అట్లా మెల్లగా ట్రాప్ చేసి అతన్ని కూడా డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 7 అంటే దాదాపు 4 రోజులలో అతని దగ్గర నుంచి అతను దాచుకున్న మనీ 1,20,00,000 గుంజేశారు వాళ్ళు. అక్కడ వర్చువల్గా యాప్లో చూపిస్తున్నారు బాగానే, ఇదిగో నీకు ఇంత లాభాలు వస్తున్నాయి, నువ్వు ఇంత పెడుతున్నావు, ఈ షేర్లలో పెడుతున్నాం, వస్తుంది డబ్బు, నువ్వు ఇంక విత్డ్రా చేసుకోవడమే, తరువాయి ఆగు రౌండ్ ఫిగర్ కానీ ఒక 3-4 కోట్లు అయ్యాక చేసుకుంది కానీ అంటూ ఈ 4 రోజుల్లో అట్లా మభ్యపెట్టి ఆ వర్చువల్ ఇది చూస్తూ ఈయన చూసుకుంటూ తబ్బిబ్బైతూ, అబ్బా నేను ఇంకా మా వాళ్ళల్లో నేనే రిచెస్ట్ అయిపోతాను. ఆ దురాశ దుఃఖానికి చేటు అనేది ఇక్కడ బాధాకరం. అది అంత డబ్బులు ఇప్పుడు ఆ జీవితకాలం సంపాదించుకొని ఉంటారు పాపం, బలైపోయారు. ఇట్లా ఈ కొత్త ఏడాదిలో చాలా పెద్ద ఇది సైబర్ క్రైమ్ అనే చెప్పాలి. సింపుల్గా ఏమీ లేదు. ఇప్పుడు అదే 2.5 కోట్లు ఎవరో ఎట్లో డబ్బులు పట్టుకెళ్తుంటే ఏదన్నా అది కిడ్నాప్ చేయాలి, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ మీద అటాక్ చేయటం, ఇట్లా ఉంటాయి సినిమాల్లో మనం చూసేది. కానీ ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చుంటారు, రక్తపాతం ఉండదు, వైలెన్స్ ఉండదు, హింస ఉండదు, అంతా శాంతియుతంగా జరిగిపోతుంటుంది. తర్వాత ఇట్లా మోసపోయిన తర్వాత కొంతమంది బయటికి చెప్పుకోలేరు. పెద్ద బిజినెస్ మ్యాన్లు అయితే ఎట్లా చెప్పుకుంటారు? ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఏంటి, అతనికి ఏంటి ఇంత దురాశ అనేది ఒకటి ఉంటుంది కదా, భయం, పబ్లిక్ ఏమన్నా అనుకుంటుంది ఏమన్నా, అట్లా కొంతమంది సైలెంట్గా ఉంటారు. ఈ చేతులు గాలిపోయి ఒళ్ళంతా గాలిపోయాక వీళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి. సో కాబట్టి సైబర్ ఇదిలో డబ్బులు ఎవరికి ఒట్టిగా రావండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద ప్రపంచం, ఆడ వేల లక్షల కోట్ల సంపద ఉంటుంది ఎక్కడైనా. అయితే దానికి ఇట్ రిక్వైర్స్ డీప్ రీసెర్చ్, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు గెట్ మనీ అన్నమాట. అది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది. అది ఒట్టిగా అయితే ₹1 కూడా రాదు, ఎవ్వరికీ రాదు అక్కడ. సో అవి తెలుసుకోకుండా ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడి జీవితకాలం సంపాదించుకున్న డబ్బంతా ఎవరైనా స్నేహితులు ఏదైనా అవసరాల్లో ఉండి, అత్యవసరాల్లో ఉండి అడిగినా కూడా ఎవరు అప్పు, ఇవన్నీ ఇంట్లో కూడా తెలియకుండా కూడబెట్టి మరి ఇట్లా పోగొట్టుకుంటే నిజంగా ఒక రకంగా బాధాకరమే కదా. ఒక రకంగా ఏంటి, ఇంకా జీవితం అయిపోతుంది. మళ్ళీ ₹1 కోటి
హార్డ్ ఎర్న్ మనీ సంపాదించాలంటే మళ్ళీ జీవితంలో ఎంత అవుతుంది, ఎంత టైం కావాలి, మళ్ళీ ఏడొస్తుంది అంత డబ్బు. జాబ్ రిటైర్మెంట్ ఉన్న ఆయనకి మళ్ళీ రాదు కదా. ఏదేమైనా సరే ఇట్లా దురాశ ఫ్రీగా ఈజీగా వస్తుంది అంటే దాని దగ్గర చీటింగ్ ఉంది అనేది మనం గుర్తుపట్టకపోతే మనం మోసపోతూనే ఉంటాము. కాబట్టి బీ అలర్ట్. ఫోన్లు ఇగో లేదంటే ఇంకా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటూ ఇప్పుడు కొత్త పదం అది. ఇదిగో మీ బంధువులు, మీ నాయన, మీ పిల్లలు వాళ్ళని వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు బయటపడాలంటే ఇది ఏయో అరుపులు కేకలు కూడా వినిపిస్తారు మనకి. అంటే మనకు భయం పడుతుంది. ఆ క్షణంలో మనకి ఇక ఏదైనా సరే మన వాళ్ళు బయటపడాలని ఒక ఇదిని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అదే డిజిటల్ అరెస్ట్ అంటే మైండ్లో అంత ఆ విధంగా చెప్తారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు. అయితే హోమ్ మినిస్టర్ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో యాడ్లు చేపించి ఇప్పుడు ఫోన్లలో వస్తుంది, గమనించి ఉంటారు. అప్పుడు కరోనా టైంలో జాగ్రత్తగా ఉండాలి, సేఫ్ అని ఎట్లయితే చెప్పారో ఇప్పుడు మనకి మనం ఫోన్లు చేసేటప్పుడు ఆ కాలర్ ట్యూన్లో మనం వింటున్నాం కదా, అది జాగ్రత్తగా వినండి. సో చాలా బాధాకరం. సింపుల్గా 2.5 కోట్లు మన హైదరాబాదీలు ఇక్కడ ఇద్దరు ఒకటే పద్ధతిలో కొద్దిగా అటు ఇటుగా అంతే. ఒక ఆయన సైంటిస్టు, ఇంకొక ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే జస్ట్ 31 ఇయర్సే. ఇంకా ఆయన వయసు అంటే పేర్లో ఏమి రాయలేదు కానీ ఆయనది పెద్ద ఆయన సైంటిస్ట్ వయసు అయితే ఎంత 45 ఎంత ఉంది ఏజ్. ఇట్లా కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఇంకా డిజిటల్ క్రైమ్లు ఈ రేషియో పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకప్పుడు ఇంక ఇళ్ల మీద పడి దోచుకునే అవసరం లేదు. మన చేతిలో ఉన్న ఫోన్లలో నుంచే మన బ్యాంకులో ఉన్న అకౌంట్లో మొత్తాన్ని ఖాళీ చేస్తారు. పారా హుషార్, బీ అలర్ట్. స్టాక్ మార్కెట్ల గురించి ఏదన్నా ఇదిగో ఓవర్ నైట్లో కోటీశ్వరులు అయిపోవచ్చు, మిలియనీర్స్ అయిపోవచ్చు, ట్రిలియనీర్స్ అయిపోవచ్చు అంటే అది మేము టార్గెట్ చేస్తున్నట్టే గుర్తుపట్టాలా. మార్కెట్ అది పెట్టుబడి పెట్టుకునే ఒక అద్భుతమైనటువంటి ఇది. అది ఒట్టిగా రాదు, చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టు ఉంటుంది. అది సమయం కేటాయించాలి, రీసెర్చ్ చేయాలి, కంపెనీ చరిత్ర తెలుసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్లు ఏంటి, వాళ్ళ ఆ ప్రోడక్ట్లకు ఉన్న డిమాండ్ ఏంటి, ఆ షేర్ కొనుక్కుంటే ఇప్పుడు ఆ కంపెనీ గ్రో అవుతుందా, రాబోయే 4-5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో మనం ఎంత టైంకి పెట్టుకోవాలనుకుంటున్నాం, 1 ఇయర్లో అయితే ఏ కంపెనీ షేర్లు కొనాలి, అదే 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టుకుంటే మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఏ కంపెనీలు కొంటే ఈ 5 ఏళ్లలో బాగా సూపర్ డెవలప్ అవుతాయి. అలా కాకుండా పర్లేదు ఇప్పుడు నా ఖర్చులు పోను, ఒక 10 ఏళ్లలో నిమ్మలంగా రిస్క్ లేకుండా మంచిగా కొంత పెట్టుబడి పెట్టుకోవాలంటే రిస్క్ లేకుండా, రిస్క్ తక్కువ, మినిమం రిస్క్ హై రిటర్న్స్ రావాలంటే దానికి ఏ స్థాయి కంపెనీలు లార్జ్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీలు రీసెర్చ్ చేసుకోవాలి. ఇట్లా రీసెర్చ్. స్టాక్ మార్కెట్ అంటే నాలెడ్జ్, రీసెర్చ్ వీటి మీదే ఆధారపడి ఉంటుంది అంతే తప్ప అది గ్యాంబ్లింగ్ కాదు. ఎవరన్నా సరే ఇదిగో ఇట్లా పెట్టి అట్లా అని అంటే అదొక వైకుంఠపాలి, వాళ్ళు మోసం చేయడానికి సిద్ధమయ్యారనేదే గమనించాలి. సో కాబట్టి పారా హుషార్, బీ అవేర్ అండ్ బీ అలర్ట్. 2025లో అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డిజిటల్ క్రైమ్, సైబర్ క్రైమ్ రేషియో తగ్గాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా మీ పరిధిలో మనం అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ మనం అలర్ట్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి. మనం ఈ నాలెడ్జ్ని మనం షేర్ చేస్తూ ఉండాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇన్ఫర్మేషన్ పనికి వస్తుంది అని అనుకుంటే కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.